ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎంసీసీఎస్ స్క్రీన్ షేర్ అమ్మా మీకు. ఎంసీసీఎస్ ఓకే ఓకే. ఇవి కనిపిస్తున్నామా అందరికి? కనిపిస్తుందా ఇప్పుడు అందరికి? స్క్రీన్ షేర్ ఎంసీసీఎస్ అమ్మా. అవును సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందమ్మా? ఎంసీసీఎస్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే రైట్. సో లాస్ట్ క్లాస్ వరకు మనం జావా స్క్రిప్ట్ కి సంబంధించి దాని బేసిక్స్ ఏవైతే ఉన్నాయో మనం అన్ని చూడడం జరిగింది. సో స్క్రిప్టింగ్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ ని మనం HTML ఎక్కడ యూజ్ చేస్తాము, అలానే జావా స్క్రిప్ట్ యొక్క బేసిక్స్. ఓకే, సో దాంట్లో యూజ్ చేసే ఆపరేటర్స్ కానివ్వండి, కంట్రోల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, దానిలో ఆబ్జెక్ట్స్, ఫంక్షన్స్, అరేస్, ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో అదంతా కూడా మనకి స్క్రిప్టింగ్ మొత్తం థర్డ్ యూనిట్ మొత్తం కూడా మనకి స్క్రిప్టింగ్ సంబంధించి. సో దాంట్లో మనకి జావా స్క్రిప్ట్ ఏదైతే చదువుతామో దట్ ఈస్ యాజ్ సిమిలర్ యాజ్ యువర్ జావా. ఓకే, సో కొన్ని కాన్సెప్ట్స్ మాత్రం మనకి డబ్ల్యూటీకి రిలేటెడ్ గా ఉంటాయి. మిగతావన్నీ కూడా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జావాని పోలి ఉంటాయి. రైట్. సో ఫస్ట్ 2 యూనిట్స్ లో, ఫస్ట్ యూనిట్ లో మనం HTML బేసిక్స్ చూసాము, సెకండ్ యూనిట్ లో CSS అంటే బ్యూటిఫికేషన్ గురించి చూసాము, అండ్ థర్డ్ యూనిట్ లో స్క్రిప్టింగ్ చూసాము. సో ఇప్పుడు ఈ ఫోర్త్ యూనిట్ లో మనం ఏం చూడబోతున్నామంటే వీటన్నిటిని కలిపి యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ డైనమిక్ HTML పేజెస్. ఓకే, సో ఫస్ట్ యూనిట్ లో మనం చూసింది నార్మల్ HTML, సెకండ్ యూనిట్ కూడా మనకి స్టైలింగ్ సంబంధించింది అంటే బ్యూటిఫికేషన్, అండ్ థర్డ్ యూనిట్ ఈస్ అబౌట్ ద స్క్రిప్టింగ్. ఎలా మనం దాంట్లో ప్రోగ్రామింగ్ ని ఎంబెడ్ చేయొచ్చు స్క్రిప్టింగ్ ద్వారా మనం నేర్చుకున్నాము. అండ్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ లో నేర్చుకున్న HTML ని ఈ జావా స్క్రిప్ట్ తో కంబైన్ చేసి ఎలా మనం డైనమిక్ HTML పేజెస్ ని క్రియేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు ఫోర్త్ యూనిట్ అన్నమాట. ఓకే, సో ఆల్రెడీ స్క్రిప్టింగ్ చేస్తున్నప్పుడు మనం కొంత చూసాము. కొన్ని పేజెస్ మనకి ఇంటరాక్టివ్ గా బిహేవ్ చేస్తుంటే, అంటే మనం ఇన్పుట్ ఇస్తే దానికి అనుగుణంగా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అసలు HTML ని జావా స్క్రిప్ట్ ని కంబైన్ చేసి ఎలా మనం HTML క్రియేట్ చేయొచ్చు ఈ ఫోర్త్ యూనిట్ ద్వారా మనం చూద్దాం. ఓకే, సో ఈ రోజు నుంచి మనం ఫోర్త్ యూనిట్ చూడబోతున్నాము, DHTML, డైనమిక్ HTML. ఓకే, సో ఈ డైనమిక్ HTML అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్తున్నాము. మనకి ఏవైతే వెబ్ లో పేజెస్ ఉంటాయో, ఓకే, మనం కంటెంట్ జనరేట్ చేసి పేజెస్ పంపిస్తూ ఉంటాం వెబ్సైట్స్ ద్వారా. ఆ పేజెస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్టాటిక్ వెబ్ పేజెస్, రెండోది డైనమిక్ వెబ్ పేజెస్. సో స్టాటిక్ వెబ్ పేజెస్ ఏంటి అంటే సర్వర్ సైడ్ మనం క్రియేట్ చేసి ప్లేస్ చేసిన తర్వాత ఎవరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఎవరు ఆ పేజ్ ఓపెన్ చేసినా కానీ త్రూఅవుట్ ది వరల్డ్ అందరికీ కామన్ గా కనిపిస్తూ ఉంటది. అలాంటి వాటిని స్టాటిక్ వెబ్ పేజెస్ అంటారు. ఓకే, సో ఎవరు ఓపెన్ చేసినా, ఎంతమంది ఓపెన్ చేసినా అది అందరికీ ఒకేలా కనిపిస్తూ ఉంటది. డైనమిక్ వెబ్ పేజెస్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ది యూజర్స్ ఇన్పుట్, అంటే యూజర్ ఏవైతే ఇన్పుట్ ఇస్తాడో లేకపోతే యూజర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి ఒక్క యూజర్ కి డిఫరెంట్ పేజ్ అనేది జనరేట్ చేయబడుతుంది. ఓకే, దీనికి ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ కూడా చూసాము. ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయి, యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చు.
రైట్. సో యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చూసాం, మీకు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక పేజ్ కనిపిస్తుంటది, దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అని చూపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ది యూజర్స్. ఈ పేజ్ ఏదైతే ఉందో ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఒక బాక్స్ కనిపిస్తుంటుంది కదా. సో ఈ పేజ్ అనేది అందరికీ కామన్ గా ఉంటుంది. ఓకే, సో త్రూ అవుట్ స్టేట్ ఎవరు ఓపెన్ చేసినా ఆ పేజ్ ఎలా ఓపెన్ అయింది. కానీ దాంట్లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత రిజల్ట్ పేజ్ జనరేట్ వచ్చి చూసారా, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ హాల్ టికెట్ నంబర్ దట్ పర్టికులర్ అప్లికేషన్ రిట్రీవ్స్ యువర్ మార్క్స్, అంటే మీ మార్క్స్ ని తీసుకొస్తుంది డేటాబేస్ నుంచి. తీసుకొచ్చి మీ హాల్ టికెట్ నంబర్ కి అనుగుణంగా మీ నేమ్, మీ డీటెయిల్స్ తో ఒక డైనమిక్ పేజ్ ని క్రియేట్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చూసాము. నేను జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూస్తాను. సో మన నాగార్జున యూనివర్సిటీ సైట్ ఏదైతే ఉందో, ఓకే, సో దాంట్లో మీకు రిజల్ట్స్ ఉంటాయి కదా. సో ఐ ట్రై టు గెట్ ఇట్. మీకోసం ట్రై చేస్తాను ఒకసారి. సో అంటే ఈసారి కూడా మనకి విద్యా విజన్ పేజ్ ఫాస్ట్ గా లోడ్ అయ్యేది. ఓకే, దాన్ని చూద్దాము. రైట్, సో ఈ విధంగా ఈ పేజ్ ఏదైతే ఉందో మనకి యూజీ థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ పేజ్ ఏదైతే ఉందో, ఇది త్రూ అవుట్ ది స్టేట్ డెవలప్మెంట్ చేసినా అందరికి ఇలానే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నేను ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు Y193072041 సంథింగ్ లైక్ ఇచ్చి సపోజ్ థర్డ్ సెమ్ ఫిఫ్త్ సెమ్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఓకే ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పేజ్ ఏదైతే ఉందో, సో ఈ పేజ్ ఈ హాల్ టికెట్ నంబర్ సంబంధించిన స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ తో క్రియేట్ చేయబడింది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ పర్టికులర్ హాల్ టికెట్ నంబర్ కి సంబంధించిన మార్క్స్ తో ఈ పేజ్ అనేది క్రియేట్ చేయబడింది. సపోజ్ నేను ఇక్కడ వేరే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, సపోజ్ 518 ఇచ్చాను అనుకోండి. ఓకే, సో చూడండి వీళ్ళకి సంబంధించిన మార్క్స్ తో ఈ పేజ్ అనేది క్రియేట్ చేయబడింది. రైట్, సో మీరు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో మీ హాల్ టికెట్ నంబర్ ని బేస్ చేసుకొని దిస్ పేజ్ ఈస్ డైనమికల్లీ క్రియేటెడ్ బై ద సర్వర్. ఈ పేజ్ అనేది డైనమిక్ గా సర్వర్ క్రియేట్ చేసి మనకు పంపిస్తుంది. ఈ పేజ్ ఇంతకు ముందు ఉండదు. ఓకే, సో మీ రిజల్ట్స్ అన్ని డిఫరెంట్ పేజెస్ గా క్రియేట్ చేయబడి ఉండవు. మీ రిజల్ట్స్ అన్ని కూడా డేటాబేస్ సర్వర్ లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మీ రిజల్ట్ కోసం మీ హాల్ టికెట్ నంబర్ నుంచి ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తారో అప్పుడు మాత్రమే మన సర్వర్ సైడ్ నుండి అప్లికేషన్ డేటాబేస్ నుంచి మీ మార్క్స్ తీసుకొచ్చి మీకోసం మీ HTML టేబుల్ ని క్రియేట్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. ఓకేనా, ఏదైతే ఇక్కడ పేజ్ మీరు చూస్తున్నారో దిస్ డజంట్ ఎగ్జిస్ట్ బిఫోర్. ఇంతకు ముందు ఎప్పుడు ఉండదు మనకి ఆ వెబ్సైట్ లో. ఓకే, ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ చేశారో అప్పటికప్పుడు డైనమిక్ గా మీకోసం క్రియేట్ చేసి పంపిస్తుంది అనమాట. సో ఇలాంటి వాటిని మనం డైనమిక్ వెబ్ పేజెస్ అంటాం. ఓకేనా, సో ఇలాంటి వాటిని మనం డైనమిక్ వెబ్ పేజెస్ అంటాం. సో ఈ డైనమిక్ HTML ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అందుకని మీకు డెఫినేషన్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే కెన్ బి కస్టమైజ్డ్ ఆర్ చేంజ్డ్ అకార్డింగ్ టు యూజర్ ఇన్పుట్స్. అంటే యూజర్ ఇన్పుట్స్ అనుగుణంగా మన వెబ్ పేజ్ అనేది కస్టమైజ్ అవుతుంది. అంటే మన డీటెయిల్స్ తో మన మార్క్స్ తో మన కోసం క్రియేట్ చేయబడి వస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పేజ్ అనేది ఇంటరాక్టివ్ గా ఉంటుంది. అంటే మన ఇన్పుట్ ఇస్తే దానికి అనుగుణంగా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ డైనమిక్ HTML. పేరులోనే ఉంది డైనమిక్, అంటే మీరు ఇచ్చే ఇన్పుట్ కి అనుగుణంగా అది మార్పులు చేర్పులు చేయగలదు. సో ఈ డైనమిక్ HTML గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ నార్మల్ HTML అంటే మనకి విడిగా ఏమి ఉండదండి. సో HTML ని మన స్క్రిప్టింగ్ తో కలిపి చూసినప్పుడే మనకి డైనమిక్ HTML వస్తుంది.
ఓకే, సో ఇక్కడ డిహెచ్టిఎంఎల్ మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే మన దగ్గర ఉన్న హెచ్టిఎంఎల్ ఏదైతే మనం ఇంతకుముందు చదివామో అలానే స్టైలింగ్ కోసం మనం యూజ్ చేసిన సిఎస్ఎస్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా ఇప్పుడు జావా స్క్రిప్ట్ తో కంబైన్ చేయబోతున్నాం. సో జావా స్క్రిప్ట్ కంబైన్ చేస్తేనే మనకి ప్రోగ్రామింగ్ ఆస్పెక్ట్ ద్వారా ఈ హెచ్టిఎంఎల్ కంటెంట్ కి డైనమిక్ నేచర్ అనేది వస్తుంది. ఓకే, అంటే మీరు చూడొచ్చు ఈ కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల అంటే ఈ స్క్రిప్టింగ్ ని హెచ్టిఎంఎల్ యూజ్ చేయడం వల్ల మనకు ఒక పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలి అదేమంటే ప్రతి యూజర్ కి కూడా సపరేట్ గా వెబ్ పేజ్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ ఉండదు. ఓకే, ఇలాంటి స్క్రిప్టింగ్ ఈ మెకానిజం లేదనుకోండి, ఈ డిహెచ్ఎంఎల్ మెకానిజం లేదనుకోండి, సో మనం థర్డ్ సెమిస్టర్ ఫిజిక్స్ ఎగ్జామ్స్ రాశారు. ఓకే, సపోజ్ ఒక 50,000 మంది ఎగ్జామ్స్ రాశారు అనుకోండి, ఈ 50,000 మంది రిజల్ట్స్ ని 50,000 వెబ్ పేజెస్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చేది ఇది కాన్సెప్ట్ కనుక మనకు లేకపోతే. ఓకే, 50,000 మంది రిజల్ట్స్ ని 50,000 మంది వెబ్ పేజెస్ లాగా ఓకే 50,000 హెచ్టిఎంఎల్ టేబుల్స్ తో క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఆ ప్రాబ్లం ఇక్కడ లేదు, ఎందుకంటే మనం ఈ స్క్రిప్టింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి వీఆర్ క్రియేటింగ్ ద వెబ్ పేజెస్ డైనమికల్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ కంబైనింగ్ హెచ్టిఎంఎల్ విత్ స్క్రిప్టింగ్. నార్మల్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ ని స్క్రిప్టింగ్ తో కంబైన్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ అదనమాట. ఓకే, సో మనం చాలా వరకు మన ఎఫర్ట్ అంటే మనం కష్టపడాల్సిన అవసరం లేకుండా, మనం ఎక్కువ మెమరీని వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మన పేజెస్ అనేవి మనం జనరేట్ చేసే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ HTML. ఓకే, సో ఇక ఈ జావా స్క్రిప్ట్ ని HTML లోకి ఎంబెడ్ చేయాలి అంటే ఇంత ముందు వరకు కూడా మనం HTML సెపరేట్ గా చూసాం ప్రోగ్రామ్స్, జావా స్క్రిప్ట్ వరకు చిన్న పార్ట్ వరకు ఎగ్జిక్యూట్ చేసి చూసాం. ఇప్పుడు ఈ HTML ఎలిమెంట్స్ ని జావా స్క్రిప్ట్ తో కంబైన్ చేసి మనం రన్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మీరు లాస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపించినట్టుగా మీరు ఏదైనా బటన్ క్లిక్ చేస్తే, మీరు ఏదైనా డేటా వాల్యూ ఎంటర్ చేస్తే మీకు స్క్రిప్ట్ అనేది రన్ అవ్వాలి. సో రన్ అవ్వాలంటే ఏంటి, HTML ఎలిమెంట్స్ కి జావా స్క్రిప్ట్ కి మధ్య కనెక్షన్ అనేది ఉండాలి. ఓకే, సో అది దీంతో కనెక్ట్ అవ్వాలి అంటే దేర్ మస్ట్ బి స్టాండర్డ్ మెకానిజం అండ్ ద స్టాండర్డ్ మెకానిజం ఇస్ దిస్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారా మనం HTML ని జావా స్క్రిప్ట్ ని ఇంటిగ్రేట్ చేయగలం. ఓకే, గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ద్వారానే మనం HTML ని జావా స్క్రిప్ట్ ని ఇంటిగ్రేట్ చేసి HTML పేజెస్ ని క్రియేట్ చేయగలం. ఓకే, సో ఇక్కడ డామ్ అనేది ఎలా ఉంటుంది, ఓకే ఇక్కడ ఏంటంటే మనం డామ్ క్రియేట్ చేసేటప్పుడు డామ్ అనేది ఏంటంటే ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ అన్నమాట. ఇలా ఉంటుంది, ఇక్కడ పేజ్లో చూసిన విధంగా ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్, ఏవైతే మనకు వెబ్ పేజ్ లో ఎలిమెంట్స్ ఉంటాయో, ఓకే మనం రాసుకున్న ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే దేర్ మస్ట్ బి స్టాండర్డ్ మెకానిజం. సో ఆ స్టాండర్డ్ మెకానిజం ఇక్కడ డామ్, ఏదైతే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ విధంగా మన డామ్ అనేది ఆర్గనైజ్ చేయబడి ఉంటుంది. ఓకే, సో ఈ డామ్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్షియం. ఓకే, ఎవరైతే మనకి వరల్డ్ వైడ్ వెబ్ స్టాండర్డ్స్ WWW స్టాండర్డ్స్ ఉంటారో వాళ్ళు దీన్ని అప్రూవ్ చేస్తారన్నమాట, ఈ డామ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇనిషియల్ గా మనకి మన వెబ్ పేజ్ లోని కంటెంట్ యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ మనం చెప్పండి, ఎనీ ప్రాబ్లం? సో మన వెబ్ పేజ్ లోని కంటెంట్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే దేర్ మస్ట్ బి హైరార్కికల్ మేనర్ యాక్సెసింగ్. ఓకే, సో ఎలా యాక్సెస్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ మన వెబ్ పేజ్ బాడీ ఏదైతే ఉందో ఆ వెబ్ పేజ్ బాడీలోని ఎలిమెంట్స్ అన్నిటికీ మనకి యాక్సెసింగ్ ఇచ్చేది ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్. ఓకే, సో డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ఆల్రెడీ మనం యూజ్ చేసాం జావా స్క్రిప్ట్ లో. డాక్యుమెంట్ గుర్తుందా, విండో ఒకటి డాక్యుమెంట్ ఒకటి మనకి చాలా ఉపయోగపడతాయి అని చెప్పాను, దాంట్లో ఉండేది ఈ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ అనే ఈ మెయిన్ ఆబ్జెక్ట్ ద్వారా మనం మిగతా దాంట్లోనే సబ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అండ్ వి కాల్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎలిమెంట్. మీకు ఇందాక చెప్పాను మన HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి మన ఈ డామ్ ద్వారా ఇలా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. చూడండి, సో ఫస్ట్ డాక్యుమెంట్ నుంచి రూట్ ఎలిమెంట్ మనకి ఫస్ట్ ట్యాగ్ స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే HTML ట్యాగ్ స్టార్ట్ అయ్యింది. సో ఆ రూట్ ఎలిమెంట్ లోపల మనం మిగతా వాటి ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి 2 పార్ట్స్ గా చూపించడం జరిగేది, ఒకటేమో హెడ్ పార్ట్, రెండోదేమో బాడీ పార్ట్. రైట్, హెడ్ పార్ట్ లో మనం టైటిల్ ని, ఆ టైటిల్ సంబంధించిన టెక్స్ట్ ని ప్లేస్ చేస్తాము. అలానే బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్, ఓకే యాంకర్ ట్యాగ్స్ కానీ, హెడింగ్ ట్యాగ్స్ కానీ, టేబుల్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, ఎక్సెట్రా ఇలా రకరకాల ట్యాగ్స్ అన్నిటిని మనం బాడీలో యూజ్ చేస్తాం. సో ప్రతి ట్యాగ్ కి దానికి సంబంధించిన కొన్ని అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం ఆల్రెడీ చూసాము, ఆ ట్యాగ్ లో మనం కంటెంట్ ని ప్లేస్ చేయడంతో పాటుగా ఆ ట్యాగ్ కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను అనుకోండి, ఏ. సో ఏ అనే యాంకర్ ట్యాగ్ రాసినప్పుడు దాంట్లో ఉండే అట్రిబ్యూట్ ఏంటంటే హెచ్ రిఫరెన్స్.
ఓకే, సో హైపర్ లింక్ రిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనేది ఒక అట్రిబ్యూట్ ద్వారా మనం మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా మన వెబ్ పేజ్ లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ని మనం ఒక హైరార్కికల్ మేనర్ లో యాక్సెస్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ యూజింగ్ దిస్ డామ్ ఆర్కిటెక్చర్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు. సో ఈ డామ్ అనే ఆర్కిటెక్చర్ ఈ విధంగా మనం ఫాలో అయితే కనుక మన వెబ్ పేజ్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని స్క్రిప్టింగ్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, ఏవైతే HTML ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం స్క్రిప్టింగ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. స్క్రిప్టింగ్ ద్వారా వీటన్నిటిని మనం మోడిఫై చేయొచ్చు. ఓకే, అది కూడా మనం చూద్దాము. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ ని మనం మన HTML లోకి ఎంబెడ్ చేయడానికి మనం ఈ డామ్ ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ డామ్ అనేది ఒక స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్స్ ఏదైనా సరే దీన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ జావా స్క్రిప్ట్, ఇంకా యూబీ స్క్రిప్ట్ కానీ ఎలాంటి మనకి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్స్ ఉన్నా సరే, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్స్ ఉన్నా సరే, మనం ఈ డామ్ ని ఉపయోగించి మన వెబ్ పేజ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వాటిని కంట్రోల్ చేయాలి. ఓకే, సో వాటిని మనం మాడిఫై చేయగలగాలి. అలా కంట్రోలింగ్ రావాలి అంటే దేర్ మస్ట్ బి సమ్ కనెక్షన్ మెకానిజం. మనం పైన ఎక్కడో రాసే స్క్రిప్ట్ ట్యాగ్ లో ఉండే జావా స్క్రిప్ట్ కి కింద బాడీలో ఉండేటువంటి HTML ఎలిమెంట్స్ కి మధ్య ఒక కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ కనెక్షన్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం యాక్సెస్ చేయాలని చెప్పేది ఈ డామ్ అన్నమాట, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకేనా, సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇందాక మనం చూసిన విధంగా ఈ ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది, ఒక హైరార్కికల్ మేనర్ లో వీటిని మనం యాక్సెస్ చేస్తాం అన్నమాట. ఓకే, మనం చూద్దాం ఎలా యాక్సెస్ చేయాలో కూడా మనం చూద్దాము. సో ఇక ఈ HTML డామ్ అనేది ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇందా మనం చెప్పిన విధంగా సో ఏవైతే మన ట్యాగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఎలిమెంట్స్ లాగా చూస్తుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ లాగా యాక్సెస్ చేయగలదు. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది ఇట్ ఈస్ లూజ్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, అంటే ఒక జావా మీద లైట్ గా బేస్ అయిన లాంగ్వేజ్ కాబట్టి సో జావా ఉన్న ఫీచర్స్ జావా స్క్రిప్ట్ లో కూడా ఉంటాయి కాబట్టి వీ కెన్ యాక్సెస్ ద కంటెంట్ యాజ్ ఆబ్జెక్ట్. ఓకే, ఏవైతే మనకి HTML కనిపిస్తుంటాయో, ఇక్కడ మనకి ట్యాగ్స్ కనిపిస్తుంటాయో వాటన్నిటిని కూడా మన ఆబ్జెక్ట్స్ లాగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ HTML కి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ ని, మెథడ్స్ ని, ఈవెంట్స్ ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనకి అట్రిబ్యూట్స్ రాసుకుంటాము. ఆ అట్రిబ్యూట్స్ ని ఇక్కడ మనం ప్రాపర్టీస్ అని పిలుస్తారు. ఓకే, అలానే వాటిలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అన్నమాట. సో ఆ ఫంక్షన్స్ మనం కాల్ చేయొచ్చు. అలానే ఈవెంట్స్ అంటే ఏంటి, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, మౌస్ అక్కడ ప్లేస్ చేసినప్పుడు, మౌస్ తో క్లిక్ చేసినప్పుడు, టెక్స్ట్ ని ఫిల్ చేసినప్పుడు, ఇలాంటి వాటన్నిటి మనం ఈవెంట్స్ అని పిలవచ్చు. ఓకే, సో అంటే అక్కడ మనం ఏదైనా యాక్షన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు, బటన్ ని క్లిక్ చేయడం కానీ, టెక్స్ట్ ని టైప్ చేయడం కానీ, ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఇమేజ్ మీద క్లిక్ చేయడం కానీ, ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్. సో ఈ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు రియాక్షన్ ఎలా ఉండాలి, ఓకే, వాటికి అనుగుణమైన రెస్పాన్స్ ఎలా వస్తూ ఉండాలి అనేది కూడా మనం మన స్క్రిప్టింగ్ ద్వారా మార్చుకోవచ్చు. ఓకే, సో అందుకని ఇక్కడ మనం కనుక చూస్తే ఈ డామ్ అనేది ఏదైతే ఉందో దిస్ బికమ్ యాజ్ ఎ స్టాండర్డ్. ఏంటి స్టాండర్డ్ అంటే ఏం చేసేది అంటే ఇట్ కెన్ చేంజ్, యాడ్ ఆర్ డిలీట్ ద HTML ఎలిమెంట్స్. HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పులు చేయగలదు, కొత్త వాటిని యాడ్ చేయగలదు, అలానే కొన్ని ఉన్న వాటిని కూడా రిమూవ్ చేయగలదు. అంటే ప్రోగ్రామ్ అలానే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు, ప్రోగ్రామ్ అలా రాసి అలానే పెడతాం కానీ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్స్ కి అనుగుణంగా, మన రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా దిస్ డామ్ కెన్ చేంజ్ ద HTML ఎలిమెంట్స్. అంటే ఏ ఎలిమెంట్స్, ఏ ట్యాగ్స్ ఉండాలి, ఏ ట్యాగ్స్ ఉండాల్సిన అవసరం లేదు అవుట్పుట్ లో. అలానే ఏ ట్యాగ్స్ కొత్తగా మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, కలర్స్ ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ డామ్ ద్వారా చేయొచ్చు. అందుకనే ఈ డామ్ అనేది ఒక స్టాండర్డ్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం HTML ని డైనమిక్ HTML గా మార్చాలి అనుకుంటే, మనం దాంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా మన స్క్రిప్టింగ్ లోకి యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టాండర్డ్ నోటేషన్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, సో మనం చూస్తాం, ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూస్తుంటాము. అండ్ ఈ జావా స్క్రిప్ట్ ని HTML తో కలిపినప్పుడు మనకి డైనమిక్ HTML వచ్చిందని చెప్పాం కదా. సో ఈ డైనమిక్ HTML వచ్చినప్పుడు మనం ఏమేమి చేయొచ్చు, ఓకే, అసలు ఈ జావా స్క్రిప్ట్ అంత పవర్ఫుల్, దీన్ని HTML లో కంబైన్ చేస్తే ఏమేమి చేసే ఆప్షన్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, సో ఎప్పుడైతే మనం ఈ జావా స్క్రిప్ట్ ని HTML తో కంబైన్ చేయాలనుకుంటామో దెన్ we have an option to change all the HTML elements. ఏవైతే మనం బాడీలో మనం రాస్తామో ట్యాగ్స్ వాటన్నిటిని మనం చేంజ్ చేసే అవకాశం ఉంది. we can get the full control of that all elements. వాటన్నిటిని మనం కావాలంటే మార్చేయచ్చు. అలానే వాటన్నిటికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ని కూడా మనం మార్చొచ్చు. ఓకే, సో స్క్రిప్ట్ కి ముందు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే google.co.in అంటే google.co.in కి వెళ్ళింది. కానీ మీరు స్క్రిప్ట్ రన్ అయిన తర్వాత ఈ బటన్ మీద క్లిక్ చేస్తే amazon.in కి వెళ్ళింది.
రైట్. సో ఇంత వేరియేషన్ మీరు చూపించవచ్చు. ఓకే, స్క్రిప్ట్ కి ముందు స్క్రిప్ట్ కి తర్వాత అన్న విధంగా మీరు దాంట్లో ఉండే అట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా మార్చేయచ్చు. మీరు ప్రోగ్రామ్ మామూలుగానే రాసి పెడతారు, మీరు హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్ని మామూలుగా రాసి పెడతారు, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అని అలానే ఉంటాయి. కానీ స్క్రిప్ట్ ఎప్పుడైతే రన్ అవుతుందో హెచ్టిఎంఎల్ తో కాంబినేషన్ అయ్యి అప్పుడు మీరు దాంట్లో అట్రిబ్యూట్స్ డైనమిక్ గా మార్చేస్తారు అవుట్పుట్ చూపించే క్రమంలో. ఆ ఫెసిలిటీ మనకి ఈ జావా స్క్రిప్ట్ ని హెచ్టిఎంఎల్ తో కంబైన్ చేసినప్పుడు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఎస్ఎస్ స్టైల్స్ కూడా మనం మార్చవచ్చు. సిఎస్ఎస్ స్టైల్స్ అంటే ఏంటి, మీకు ఇందాక చెప్పిన విధంగా మనం ఎప్పుడైతే మన వెబ్ పేజ్ రన్నింగ్ లోకి వచ్చినప్పుడు మనం దాంట్లో కలర్స్ మార్చడం కానివ్వండి, దాంట్లోని ఫాంట్స్ మార్చడం కానివ్వండి, దాని యొక్క సైజుని మార్చడం కానివ్వండి, అలానే దాని లాంగ్వేజెస్ ని మార్చడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఈ స్టైలింగ్ సంబంధించినవి. ఇవన్నీ కూడా డైనమిక్ గా మన స్క్రిప్ట్ రన్ చేయడం ద్వారా మార్చే అవకాశం మనకు ఉంటుంది. ఓకే, సో నాట్ ఓన్లీ అంటే ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మోడిఫికేషన్స్ చేయటమే కాదు, మనం దాంతో స్టైలింగ్ ని కూడా మనం మార్చొచ్చు. అలానే ఇందా మీకు చెప్పిన విధంగా ఉన్న వాటిని కొన్ని కావాలంటే తీసేసుకోవచ్చు, లేదా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా మీ ప్రోగ్రామ్ లో కొన్ని ట్యాగ్స్ ఉండకపోవచ్చు, కానీ స్క్రిప్ట్ రన్ అయిన తర్వాత యూ కెన్ యాడ్ సమ్ మోర్ ట్యాగ్స్. ఓకే, అంత మీరు ఇందాక చూసారు. ఇంత ముందు వరకు కూడా మనం చూసిన రిజల్ట్స్ పేజ్ లో ఆ టేబుల్ అనేది లేదు. ఓకే, మళ్ళీ చూపిస్తాను చూడండి. సో ఎప్పుడైతే మనం ఈ రిజల్ట్స్ దగ్గరికి వచ్చి రిజల్ట్స్ కోసం మనం ట్రై చేస్తున్నామో అప్పటి వరకు మనకు ఆ పేజ్ అనేది లేదు. ఓకే, ఇక్కడ మీకు టేబుల్ కనిపిస్తుంది కదా. సో ఈ టేబుల్ ఇంతకు ముందు లేదు, ఓన్లీ మనకి హాల్ టికెట్ నంబరు అలానే మన సెమిస్టర్ డీటెయిల్స్ తీసుకోవడానికి మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే మనం హాల్ టికెట్ నంబర్ ఇచ్చి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు మనకి డైనమిక్ గా ఈ టేబుల్ ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేయబడినవి. ఈ టేబుల్ ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేయబడి మన కోసం పంపించబడడం అనమాట. సో ఆ విధమైన ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రియాక్షన్. మీకు ఇందా చెప్పాను కదా, కొన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ బటన్స్ మీద కానీ, టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ, మెనూ బార్స్ కానీ, ఓకే, ఆప్షన్ సెలక్షన్స్ కానీ, ఇలాంటి వాటి మీద మనం ఏదైనా ఆపరేషన్స్ చేసినప్పుడు, అంటే క్లిక్ చేయడం కానీ, సెలెక్ట్ చేయడం కానీ, ఇలాంటి ఆపరేషన్స్ చేసినప్పుడు, సో బై యూజింగ్ జావా స్క్రిప్ట్ వీ కెన్ రియాక్ట్. ఓకే, వీ కెన్ రెస్పాండ్. బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనం ఏదైనా రెస్పాండ్ అవ్వచ్చు, ఒక అలర్ట్ మెసేజ్ చూపించడం కానీ, ఓకే, లేదు మీరు అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పడం కానీ, మీరు కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవట్లేదని చెప్పడం కానీ, ఈ విధమైన ఇంటరాక్షన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ జావా స్క్రిప్ట్. మనం ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ని హెచ్టిఎంఎల్ తో కలిపి వాడతాం. అలానే లాస్ట్ లో వచ్చేసి న్యూ హెచ్టిఎంఎల్ ఈవెంట్స్, అంటే అప్పటి వరకు కూడా మనకి ఎగ్జిస్టింగ్ లో లేని కొత్త ఈవెంట్స్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. జనరల్ గా బటన్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఈవెంట్ రైజ్ అవ్వాలని ఉంటుంది, కానీ మీరు కొత్తగా బటన్ మీదకి అసలు మీరు కర్సర్ ప్లేస్ చేస్తేనే ఈవెంట్ రైజ్ అవ్వాలని మీరు రాసుకోవచ్చు. యూ కెన్ డూ దట్. ఓకే, అంటే ప్రీడిఫైన్డ్ గా ఉన్న ఈవెంట్సే కాకుండా మనకి నచ్చిన విధంగా, మనం కోరుకున్న విధంగా, మన రిక్వైర్మెంట్స్ అనుగుణంగా కొన్ని ఈవెంట్స్ కొత్తగా మనం రాసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ డిహెచ్టిఎంఎల్ లో ఉంటుంది. ఓకే, సో నాట్ ఓన్లీ ఏవైతే ప్రీడిఫైన్డ్ గా ఉన్నాయో వాటితో పాటుగా మనం కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకనే చూడండి, జావా స్క్రిప్ట్ లేక ముందు వరకు కూడా ఎగ్జిక్యూషన్ నార్మల్ గా వెళ్ళిపోతుండేది. ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ తో మనం కంబైన్ చేసామో వీ కెన్ చేంజ్ ఏ లాట్. మనం చాలా మార్పులు చేసే అవకాశం మన చేతిలో ఉంటది. అందుకనే ఆ చేంజ్ మనం ఇక్కడ చూపించాం అనమాట. సో బిఫోర్ జావా స్క్రిప్ట్, ఆఫ్టర్ జావా స్క్రిప్ట్. ఓకేనా, సో ఈ విధమైన మార్పులు చేర్పులు మనం చేయొచ్చు. రైట్. సో ఇందా మీకు చెప్పాను కదండి, ఇక్కడ మనం ఎప్పుడైతే డామ్ ని యూస్ చేస్తామో మనం కొన్ని యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తామో అనే వాటికి సంబంధించిన వాల్యూస్ ఇవి మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఆబ్జెక్ట్స్ లాగా యాక్సెస్ చేస్తాము. ప్రతి ఆబ్జెక్ట్ కి సంబంధించి ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే దాంట్లో ఉండే వాల్యూస్, మెథడ్స్ అంటే అవి ఎగ్జిక్యూట్ చేయగలిగిన కొన్ని ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ కి ఒకటి చూపించడం జరిగింది. ఇదిగోండి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉంది కదా మనకి. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ లో వీ హ్యావ్ సెవరల్ ఫంక్షన్స్. గెట్ ఎలిమెంట్ బై ఐడి మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ కానివ్వండి, సెలెక్ట్ ఆప్షన్స్ ద్వారా మనం డ్రాప్ డౌన్ మెనూస్ కానివ్వండి, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ ఇలాంటివి క్రియేట్ చేస్తామో ఖచ్చితంగా వాటన్నిటికీ ఒక కామన్ పేరు ఉండేలాగా ఉండాలని చెప్పుకున్నాం. ఆ పేరు ఎందుకంటే ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏదన్నా ఒక పర్టికులర్ చెక్ బాక్స్ ఆర్ ఏదైనా ఒక రేడియో బటన్ కి సంబంధించిన డేటా మీరు రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ స్క్రిప్టింగ్ లోకి. ఎట్ దట్ టైమ్ యూ కెన్ గెట్ ద డేటా బై యూజింగ్ దిస్. ఈ మెథడ్ మనం యూజ్ చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ ఏదైతే ఆ రేడియో బటన్ కి మీరు నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ని ఇక్కడ రాస్తారు. అక్కడ ఇచ్చారనుకోండి, సో ఆ రేడియో బటన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, దీంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, ఇలా రకరకాలు ఉంటాయి. ఓకే, సో జనరల్ గా మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో ఉంటాయి కాబట్టి మన ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ఎక్కువ మనకు ఉపయోగపడుతూ ఉంటుంది.
ఎక్కువ మనం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారానే మనం మన ఎలిమెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు అవర్ పర్టికులర్ డాక్యుమెంట్. మన డాక్యుమెంట్ లోనే ఉంటాయి మొత్తం అవి. ఓకే, ఏదైతే బాడీ పార్ట్ మనకు కనిపిస్తూ ఉంటుందో, ఏదైతే అవుట్పుట్ విండో మనకు కనిపిస్తూ ఉంటుందో, దట్ ఎంటైర్ థింగ్ కమ్స్ అండర్ డాక్యుమెంట్. అది మొత్తం కూడా మనకి డాక్యుమెంట్ లానే ఉంటుంది. ఓకే, సో ఇక ఈ పర్టికులర్ డామ్ ని యూజ్ చేసి మనం DHTML లోకి వెళ్ళేటప్పుడు మనం చేసే మెయిన్ టాస్క్ ఏంటంటే డేటా వ్యాలిడేషన్. ఓకే, సో ఈ డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్లే ముందు ఒకసారి అర్థమైందమ్మా మీకు ఈ HTML ని మన జావా స్క్రిప్ట్ ని కలిపి యూజ్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్? ఏమైనా డౌట్ అడగచ్చు అన్న? జావా స్క్రిప్ట్ ని HTML తో కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో మీకు ఏమైనా డౌట్ అడగచ్చు అమ్మా? మనం ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి DHTML లో ఉన్నాము. ఓకే, సో మన వెబ్ పేజెస్ ని ఇంటరాక్టివ్ గా మార్చడానికి స్క్రిప్టింగ్ సహాయంతో, అలానే డామ్ సహాయంతో మనం వెళ్తున్నాము. ఇప్పటి వరకు మనం చూసింది ఇది. ఈ డామ్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాము. ఇక్కడ వరకు ఓకేనా? ఏమైనా డౌట్ అడగచ్చమ్మా? ఓకేనా, రైట్. సో అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మొట్టమొదటిగా మనం చూడబోతున్నటువంటి ఇంటరాక్టివ్ నేచర్ మనం ఏం చూడబోతున్నాం అంటే డేటా వ్యాలిడేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటి? జనరల్ గా ఈ డేటా వ్యాలిడేషన్ అనేది ఎక్కడ వచ్చింది అంటే ఏదన్నా ఫామ్స్ ని ఫిల్ చేసేటప్పుడు కానీ, ఏదన్నా మన డేటాని సర్వర్ కి పంపించేటప్పుడు కానీ ఈ డేటా వ్యాలిడేషన్ అనే ప్రక్రియ వచ్చింది. సో ఏంటి డేటా వ్యాలిడేషన్ ఏం చేసిందంటే మనం ఏదైతే ఫామ్ లో ఫిల్ చేసామో మన నేమ్స్ కానివ్వండి, మన డీటెయిల్స్ కానివ్వండి, మన సబ్జెక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లో చేశారు కదా, డిఫరెంట్ థింగ్స్ మీరు ఏవైతే డేటాని ఎంటర్ చేస్తారో మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా కరెక్ట్ గానే ఉందా? ఓకే, కరెక్ట్ గా ఉండటం అంటే ఏంటంటే కరెక్ట్ ఫార్మాట్ లోనే ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ ఇవ్వమన్నారు. ఫోన్ నంబర్ ఇవ్వమంటే జనరల్ గా మన ఫోన్ నంబర్ 10 డిజిట్స్ ఉంటుంది. మీరు ఫోన్ నంబర్ ఇవ్వమని దగ్గర ఒక 2 డిజిట్స్ నంబర్ ఇచ్చి ఆపేశారు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ డేటా. ఓకే, సో డేటా వ్యాలిడేషన్ ఏం చేసిందంటే ఇలాంటివి పుట్టుకుంటుంది అనమాట. మీరు నేమ్ ఒక రిక్వైర్ ఫీల్డ్ అనుకోండి, నేమ్ అనే ఫీల్డ్ అక్కడ మీరు ఎంటర్ చేశారా లేదా? ఈమెయిల్ ఎంటర్ చేయమన్నారు. ఈమెయిల్ ఎంటర్ చేయమంటే కొంతమంది ఏం చేస్తారు, మీ మెయిల్ ఐడి ఫస్ట్ రాసి వదిలేస్తారు. ఓకే, సపోజ్ నా మెయిల్ ఐడి raviteja@gmail.com అనుకోండి, నేనేం చేస్తాను రవితేజ అని రాసి వదిలేస్తే కుదరదు. దట్ ఈస్ నాట్ ఈమెయిల్ ఐడి. ఓకే, సో మీరు ఈమెయిల్ ఐడి అంటే కొన్ని దాంట్లో కొన్ని స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే @సింబల్ ఉండాలి, డొమైన్ నేమ్ ఉండాలి, .com ఇలా ఉండాలి. ఓకే, ఇలాంటివి మీరు ఎంటర్ చేసిన డేటాలో ఉందా లేదా అని అది వెరిఫై చేస్తుంది. ఓకే, అండ్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మన డెఫినేషన్ పరంగా చూసుకోవాలంటే ఏదైతే యూజర్ డేటా ఎంటర్ చేస్తాడో ఆ ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా క్లీన్ గా ఉందా లేదా, అంటే కరెక్ట్ గా ఉందా లేదా, అలానే ఈ ఎంటర్ చేసిన డేటా అనేది మనం అడిగిన విధానానికి సరిపోతుందా లేదా, ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే చూసుకుంటుందో దీన్ని డేటా వ్యాలిడేషన్ అంటారు. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీ డేటా ఫిల్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డేటా అనేది సరిగానే ఉందా లేదా, సక్రమంగా ఉందా లేదా చూస్తుంది. ఓకే, సో సరిగా సక్రమంగా అంటే ఏంటి? మీ పేరు ఎంటర్ చేయమని అనుకోండి, సో మీ పేరు ఏదో ఇస్తారు. ఓకే, అది మీ పేరా కాదా అని ఐడెంటిఫికేషన్ అది చేయదు. అది ఏం చేసిందంటే మీ పేరు ఇవ్వమని చోట పేరు ఇచ్చారా వేరే ఏమన్నా ఇచ్చారా చూస్తుంది. పేరు అనేది ఒక స్ట్రింగ్ లాగా ఉండాలి కాబట్టి అక్కడ స్ట్రింగ్ ఉందా, నంబర్ ఉందా, ఇలాంటి వెరిఫికేషన్ చూస్తుంది. అంతా కరెక్ట్ గానే ఉంది అనుకోండి, టిక్ మార్కులు పెట్టుకుంటా వస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అన్నప్పుడు దెన్ ద డేటా విల్ బి అప్లోడెడ్ ఇన్ టు ద సర్వర్. ఓకే, ఎందుకంటే ఈ వ్యాలిడేషన్ జరగలేదు అనుకోండి, మన డేటా మొత్తం డేటాబేస్ లోకి వెళ్ళాలి కదా. సో మనం ఇచ్చిన ఏమన్నా డేటా ఇన్పుట్ లో కనుక రాంగ్ ఉంది అనుకోండి, ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, ఇది సరిగా డేటాబేస్ సర్వర్ లోకి ఇన్సర్ట్ అవ్వదు. మీకు ఆల్రెడీ DBMS గురించి తెలుసు కాబట్టి DBMS లో మీరు టేబుల్స్ క్రియేట్ చేసి ఉన్నారు. DBMS టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు దాంట్లో డేటా ఎంటర్ చేయాలి అంటే ఆ టేబుల్లో మీరు ప్రతి కాలం కి ఒక డేటా టైప్ ఇస్తుంటారు. ఓకే, అంటే నేమ్ అంటే ఎలా ఉండాలి, వేర్కేర్ లో ఉండాలి, నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఎలా ఉండాలి, మార్క్స్ ఎలా ఉండాలి, ప్రతిదానికి ఒక డేటా టైప్ డిఫైన్ చేస్తారు. ఆ డేటా టైప్ అనుగుణంగానే మీరు ఇక్కడ నుంచి డేటా పంపించాలి. మీరు ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసి కూడా అదే చేస్తారు. మీరు ఏ విధంగా అయితే టేబుల్ ని డిఫరెంట్ డేటా టైప్స్ తో క్రియేట్ చేశారో ఆ డేటా టైప్ కి సరిపోయేగానే ఆ ఫీల్డ్ మీరు డేటా వాల్యూస్ ఇచ్చి పంపిస్తారు. అలా ఇస్తేనే మీకు రో అనేది ఇన్సర్ట్ అయితే అక్కడ మీరు గమనించే ఉంటారు చాలా సార్లు మీకు ఇన్సర్ట్ కమాండ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు ఎర్రర్స్ వస్తాయి? మీరు డిక్లేర్ అంటే టేబుల్ ని డిఫైన్ చేసినప్పుడు ఒక డేటా టైప్ మెన్షన్ చేస్తుంటారు, డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు వేరే డేటా టైప్ గా పంపించాలని చూస్తారు. అటువంటిప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్స్ రాకుండా
ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మనం ఇక్కడ ఈ డేటా వ్యాలిడేషన్ అప్లై చేస్తాం. సో దట్ ఏదైతే ఫామ్ లో మనం డేటాని పంపించాలనుకుంటున్నామో అదంతా కరెక్ట్ ఫార్మాట్ లోనే ఉంది అనే ఒక కన్ఫర్మేషన్ కోసం అన్నమాట. దానికోసం చేసేది ఈ డేటా వ్యాలిడేషన్. సో డేటా వ్యాలిడేషన్ ఏమేం చేస్తుంది? ఇందా మనం చెప్పుకునే విధంగా రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని యూజర్ ఫిల్ చేశారా లేదా, ఏదైతే సపోజ్ డేట్ ఉందనుకోండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ రెండు చెప్పడం జరిగింది. సో రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సపోజ్ డేట్ అనేది ఉంది, డేట్ ఇవ్వమన్నప్పుడు ఆ డేట్ అనేది వ్యాలిడ్ డేట్ ఇచ్చారా లేకపోతే అసలు సంబంధం లేని డేట్ ఇచ్చారా, ఓకే. అలానే టెక్స్ట్ ఎంటర్ చేయమన్నప్పుడు నంబర్ ఎంటర్ చేశారా, ఆర్ నంబర్ ఎంటర్ చేయమన్నప్పుడు టెక్స్ట్ ఎంటర్ చేశారా, ఇలాంటి కొన్ని వెరిఫికేషన్ ప్రాసెస్లు ఇచ్చేస్తుంది. ఓకే, మొత్తానికి ఏంటంటే ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి. అలా కాకుండా మీరు మార్చి ఇద్దామని ట్రై చేస్తే దట్ బికమ్స్ అన్ ఎర్రర్. అటువంటిప్పుడు మనకి సర్వర్ సైడ్ పుష్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసమే ఈ డేటా వ్యాలిడేషన్ ప్రక్రియ మొత్తం కూడా. ఓకే, సో ఈ డేటా వ్యాలిడేషన్ మొత్తం చేసే క్రమంలో మనకి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి, డేటా మొత్తాన్ని సర్వర్ సైడ్కి తీసుకెళ్ళిపోయి, అంటే ఇక్కడ నుంచి సబ్మిట్ బటన్ కొడతారు కదా, డేటా మొత్తం సర్వర్ సైడ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సర్వర్లో ఇప్పుడు ఆ డేటాబేస్ లోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ చేసే ముందు వ్యాలిడేషన్ చేయడం ఒక టెక్నిక్. ఓకే, అంటే డేటా మొత్తం ఇక్కడ నుంచి సపోజ్ మన సర్వర్ అమెరికా ఉందనుకోండి, ఇక్కడ నుంచి సర్వర్ అమెరికాలోకి మొత్తం డేటా తీసుకెళ్ళిపోయి అక్కడ వ్యాలిడేషన్ చేసి ఓకే అనుకుంటే డేటాబేస్ లోకి ఇన్సర్ట్ చేయడం, ఇది ఒక టెక్నిక్. రెండో టెక్నిక్ ఏంటంటే క్లయింట్ సైడ్, అంటే మన దగ్గరే మన సిస్టంలోనే డేటా ఎంటర్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇక్కడే ఒక స్క్రిప్ట్ ని రన్ చేసి వ్యాలిడేషన్ చేయడం, ఇది రెండో టెక్నిక్. అంటే డేటాని పంపించడం కంటే ముందే ఒకసారి వ్యాలిడేషన్ మనం ఇక్కడే చేసేస్తాం. ఓకే, సో ఈ రెండు టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాన్ని సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ అంటారు. డేటా మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాము, అక్కడ వెరిఫై చేసుకుంటాం. రెండో టెక్నిక్ ఏంటంటే క్లయింట్ సైడ్ వెరిఫికేషన్. మన దగ్గరే మన సిస్టంలోనే మన డేటా ఎంటర్ చేసిన తర్వాత మనం వెరిఫై చేసుకొని ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆర్ నాట్ అని ఇక్కడే కన్ఫర్మ్ చేసుకుంటాం. ఈ రెండిట్లో ఏది బెటర్ మీరే చెప్పండి. ఈ రెండు టెక్నిక్స్ లో ఏది బెటర్? సెకండ్ ఇది. ఎందుకని సెకండ్ ఇది బెటర్? చెప్పండి, ఏదో ఒక రీజన్ ఉండాలి ఎందుకు సెకండ్ ఇది బెటర్. మిస్టేక్స్ ఉంటే మనమే చూసుకుని కరెక్ట్ చేసుకోవచ్చు, అది సర్వర్ కి తెలియకుండా ఉంటుంది కదా సార్. సర్వర్ కి తెలియకుండా ఉండడం అనేది కాదు. కొంచెం దగ్గరికి వచ్చారు, ఇంకొంచెం యాక్యురేట్ గా చెప్పండి, అంటే కొంచెం దగ్గరగా రండి, కొంచెం దాన్ని రిఫైన్ చేయండి ఆన్సర్ ని. సో సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ బెటరా, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ బెటరా? మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇంకొంచెం రిఫైన్ చేయండి. ఇంకొంచెం రిఫైన్ చేసి చెప్పండి. ఎనీవన్ ఎల్స్? మీరు కనుక వెబ్ డెవలపర్ అయితే మీరు సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ ప్రిఫర్ చేస్తారా, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ప్రిఫర్ చేస్తారా? క్లయింట్ సైడ్ సార్. ఓకే, వై క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్? పేజ్ మళ్ళీ డౌన్లోడ్ చేయడం అవసరం లేదు సార్. ఓకే, పేజ్ మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సిన లేదు. ఇంకా ఇంకో బెనిఫిట్? ఫాస్ట్ గా ఉంటది. రైట్, ఫాస్ట్ గా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే సపోజ్ మనం పంపించే డేటాలో కనుక మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అనవసరంగా ఈ డేటాని మనం ప్యాకేజ్ చేసి అక్కడ పంపిస్తున్నాం, అక్కడ తప్పులు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ అది మొత్తం తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ ఎర్రర్ మళ్ళీ డిస్ప్లే చేయాలి. ఇట్ టేక్ సమ్ టైం. ఓకే, ఇక్కడ నుంచి డేటా మొత్తం సర్వర్ దగ్గరికి వెళ్ళాలి, సర్వర్ దగ్గర వ్యాలిడేషన్ చేసి పొరపాటు దాంట్లో మిస్టేక్ ఉందని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, మళ్ళీ ఎర్రర్ మెసేజ్ రావాలి. ఇట్ టేక్ సమ్ టైం. అదే మీరు క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ చేశారనుకోండి, సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే డేటా అక్కడికి వెళ్ళదు, ముందే ఇక్కడ వెరిఫై చేస్తుంది, ఇక్కడే వెరిఫై చేసి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడే చూపించేస్తుంది. అన్నీ కరెక్ట్ అనుకున్న తర్వాతే ఇక్కడ నుంచి డేటా అనేది సర్వర్కి పంపించబడుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. ఓకే, సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ యూజ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఇట్ టేక్ సమ్ టైమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఆల్సో దట్ మచ్ ఎఫిషియంట్. అంటే మనం యూజ్ చేసే క్రమంలో అనవసరంగా డేటాని సర్వర్కి పంపిస్తాం, అక్కడ ఇంకొక బర్డెన్ అనమాట, దానికి ఇంకొక భారం. అసలే సర్వర్ అంటే చాలా పనులు చేస్తూ ఉంటుంది,
దానితో మళ్ళీ ఈ పని కూడా దాని నెత్తి మీద వేసామనుకోండి అనవసరమైన భారం అనమాట. అందుకని ఆ భారాన్ని తగ్గించడానికి మన ఈ వాలిడేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో క్లయింట్ సైడే చేసేయచ్చు. క్లయింట్ సైడ్ చేసేయడం ద్వారా మనం బోల్డ్ టైం ని సేవ్ చేయొచ్చు సర్వర్ కోసం. ఓకే, సో ఇక ఈ క్లయింట్ సైడ్ వాలిడేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలనేది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, డేటా వాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. మనం ప్రతి ఫామ్ లో ప్రతి చోట చూస్తారు. ఓకే, మీరు ఏదన్నా క్విజ్ కి సంబంధించి కానీ లేకపోతే మీ రిజిస్ట్రేషన్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ ఇలాంటి ఫామ్స్ ని ఫిల్ చేసేటప్పుడు మీకు డేటా వాలిడేషన్ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఏ విధంగా మనం క్లయింట్ సైడ్ ని డేటా వాలిడేట్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, నేను ఒక 4 ఫీల్డ్స్ ఫామ్ క్రియేట్ చేశాను. ఈ 4 ఫీల్డ్స్ డీటెయిల్స్ తీసుకొని నా ఫామ్ సబ్మిట్ అవ్వాలి. ఓకే, ఈ ఫీల్డ్స్ నేను సరిగా ఎంటర్ చేశాను లేయటం కోసం ఒక స్క్రిప్ట్ రాసి డేటా వాలిడేషన్ చేస్తున్నాను. ఇక్కడే బ్రౌజర్లోని మొత్తం వాలిడేషన్ అయిపోయింది, సర్వర్ దాకా వెళ్ళదు. ఓకే, నేను సపోజ్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ఎంటీ ఫామ్ నేను డైరెక్ట్ సబ్మిట్ కొడుతున్నాను. చూడండి, సబ్మిట్ కొట్టగానే వెంటనే వచ్చింది ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్. మీరు ముందు నేమ్ ఎంటర్ చేయండి. చూడండి, నేను జస్ట్ ఇది చూడండి రిఫ్రెష్ చేస్తున్నాను. నేను ఎక్కడా కూడా కర్సర్ని ప్లేస్ చేయలేదు, ఎక్కడా కూడా నేను డేటా ఏమి టైప్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ సబ్మిట్. సబ్మిట్ కొట్టగానే చూడండి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అని చెప్పి నేను ఎప్పుడైతే ఓకే బటన్ ప్రెస్ చేస్తానో వెంటనే కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంది, నేమ్ ఫీల్డ్ లో బ్లింక్ అవుతుంది. ఎందుకంటే మీరు ముందు అసలు మీ నేమ్ ఎంటర్ చేయండి అని చెప్తుంది. ఓకే, సపోజ్ నేను నా నేమ్ ఎంటర్ చేశాను, ఇప్పుడు సబ్మిట్ కొడతా. నేమ్ వరకే కదా అడిగింది, సబ్మిట్ కొడతా. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఈమెయిల్. ఓకే, మీ పేరు ఇచ్చారు బాగానే ఉంది, మరి ఈమెయిల్ సంగతి ఏంటని అడుగుతుంది. సరే ఓకే కొట్టాను అనుకోండి, ఈమెయిల్ ఎంటర్ చేయమని కర్సర్ అక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, సరే ఈమెయిల్ ఇద్దామని చెప్పి ఇంతవరకు రాశాను, మిగతా చూసుకుంటుంది అనుకున్నా. సబ్మిట్. ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి. ఓకే, అంటే నేను కరెక్ట్ ఈమెయిల్ ఐడి అంటే ఒక ఈమెయిల్ ఐడి అంటే మనకు ఒక సిగ్నేచర్ ఉంది, domain@domain.com అని కానీ ఇలా ఉంటుంది కదా. సో అలాంటిది నేను ఇవ్వలేదనేది గుర్తించింది కాబట్టి మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో సరే దానికోసం అని చెప్పి నేను కంప్లీట్ గా ఇస్తున్నాను. ఇచ్చానని చెప్పి మళ్ళీ సబ్మిట్ కొడుతున్నాను. ప్లీజ్ ప్రొవైడ్ ఏ జిప్ ఇన్ ద ఫార్మాట్. ఓకే, 1 2 3 4 5 6 నంబర్స్ ఫార్మాట్ లో మనం జిప్ కోడ్ ఇవ్వాలంట. ఓకే, సరే నాకు అంత ఓపిక లేక 3 ఇచ్చి వదిలేస్తున్నాను, మళ్ళీ సబ్మిట్ కొడుతున్నాను. ఒప్పుకోవట్లేదు, మొత్తం ఇవ్వాల్సింది అంటది. ఓకే, సరే మొత్తం ఇస్తున్నాను, ఇప్పుడు సబ్మిట్ కొడుతున్నాను. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కంట్రీ. నేను కంట్రీని చూస్ చేయలేదు కాబట్టి కంట్రీని చూస్ చేసుకోమంటుంది. ఓకే, సపోజ్ కంట్రీ చూస్ చేసుకున్నాను. రైట్, సో నేమ్ ఇచ్చాను, ఈమెయిల్ ఇచ్చాను, జిప్ కోడ్ ఇచ్చాను, కంట్రీ ఇచ్చాను, సబ్మిట్ కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఏమైతే చూద్దాం. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ ఫామ్. ఓకే, అవన్నీ ఇచ్చిన తర్వాతే నాకు ఫామ్ సబ్మిషన్ అయింది. గమనించారా మీరు? రైట్, సో ఇక్కడ మనం అప్లై చేసింది క్లయింట్ సైడ్ డేటా వాలిడేషన్. ప్రతి ఫీల్డ్ ని మనం ఎంటర్ చేసే డేటా చెక్ చేస్తుంది. ఆ డేటా మనం అనుకున్న ఫార్మాట్ ప్రకారం ఉందా లేదో కూడా ఇక్కడే మొత్తం వెరిఫై చేస్తుంది. ఆ తరువాతే మనకి డేటా అనేది సబ్మిషన్కి వెళ్ళింది. ఓకే, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ క్లయింట్ సైడ్ వాలిడేషన్. ఎందుకంటే ఈ చెకింగ్ ప్రాసెస్ అంతా సర్వర్ పెట్టుకుంది అనుకోండి, ఈ వచ్చే ఫామ్స్ అన్నింటిలో అది కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి బోల్డ్ టైం పట్టింది. ఎందుకంటే సర్వర్ దగ్గరకు ఒక్క ఫామే రాదు, కొన్ని లక్షల ఫామ్స్ ఒకేసారి వస్తాయి. మరి అన్నిటిని చెక్ చేసుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ ఇట్ ఈస్ ఏ అనదర్ బర్డెన్ ఆన్ ది సర్వర్. సో ఆ ఇబ్బంది లేకుండా ఫామ్ ని ఫిల్ చేసే క్రమంలోనే క్లయింట్ సైడే మనం ఈ వాలిడేషన్ ప్రక్రియ పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఏ మిస్టేక్ చేసినా కానీ ఫామ్ సబ్మిట్ అవటం లేదు, అంటే ఫామ్ సర్వర్ దాకా వెళ్ళదు. నేను అన్ని కరెక్ట్ గా ఇచ్చాను అనుకున్నప్పుడు మాత్రమే సర్వర్ కి సబ్మిట్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డేటా వాలిడేషన్ ఎట్ ద క్లయింట్ సైడ్. ఓకేనా? సో ఇది మనకి ఈ 4th యూనిట్లోని ఫస్ట్ ప్రోగ్రామ్ అమ్మా, డేటా వాలిడేషన్. సో ఈ డేటా వాలిడేషన్ లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఫీల్డ్స్ తీసుకుంటున్నాము. సో ఈ 4 ఫీల్డ్స్ లో మన డేటాని ఎంటర్ చేసిన తర్వాతే, కరెక్ట్ ఫార్మాట్ లో ఎంటర్ చేసిన తర్వాతే మన ఫామ్ అనేది సబ్మిట్ అయ్యేది. ఎక్కడ ఏది మిస్ చేసినా సరే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే,
సో చూడండి మీరు ఇక్కడ గమనించవచ్చు. సపోజ్ నేను నేమ్ ఇచ్చాను, ఓకే, సో జిప్ కోడ్ ఇచ్చాను, సబ్మిట్ కొట్టాను అనుకోండి, ఈమెయిల్ ఇవ్వలేదని గుర్తించేసింది, మళ్ళీ ఈమెయిల్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఓకే, సో సార్ ఈమెయిల్ ఏదో ఇద్దామని చెప్పి ట్రై చేసి సబ్మిట్ కొట్టాను అనుకోండి, కరెక్ట్గా ఇవ్వమని చెప్తుంది. సరే కరెక్ట్గా ఇచ్చానని సబ్మిట్ చేద్దాం అనుకోండి, ఇంకో ఫీల్డ్ మేము మిస్ చేశారంటుంది. ఓకే, ఇలా అన్ని దగ్గర నుంచి మన డేటా తీసుకున్న తర్వాతే ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ డేటా వ్యాలిడేషన్ ఎట్ ద క్లయింట్ సైడ్. ఓకే, సో ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే బికాస్ ఆఫ్ అవర్ జావా స్క్రిప్ట్. ఓకే, సో దీని కోడ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ HTML పేజ్ గురించి మాట్లాడతాము. మనం ఏదైతే ఫామ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇదిగో ఈ ఫామ్ ఇలా రావడం కోసం అన్నమాట. జస్ట్ ఒక అలైన్మెంట్ కోసం టేబుల్లో వాటన్నిటిని పెట్టడం జరిగింది. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. సో ఫస్ట్ మనం ఇక్కడ చేసిన ఏంటంటే ఒక ఫామ్ ని క్రియేట్ చేసాము, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇంతవరకు చూద్దాం. ఫస్ట్ ఫామ్ ని క్రియేట్ చేశాను, ఇదిగోండి ఫామ్, దానికి ఒక పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ HTML ఎలిమెంట్స్ అన్నిటిని జావా స్క్రిప్ట్ తో కలపాలనుకుంటున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్ ఈ HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి. ఓకే, వీటిని వెరిఫై చేయాలంటే ఏంటి, ఫస్ట్ వాటి దగ్గరికి రావాలి కదా, రావాలంటే వాటిని పిలవాలంటే వాటికి ఒక పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఆ పేరు ద్వారానే ఆ ఎలిమెంట్స్ ని మనం రిఫర్ చేయగలము. అందుకని మనం ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ ఎక్కువగా ఎప్పుడు ఈ వ్యాలిడేషన్ కానీ ఈ DHTML కానీ రాసేటప్పుడు ప్రతి ఎలిమెంట్ కూడా ఖచ్చితంగా ఒక పేరు పెట్టుకుంటాం. సో దట్ కెన్ బి రిఫర్డ్ ఇన్ ద స్క్రిప్టింగ్ ఈజీగా మనం రిఫర్ చేయొచ్చు. ఓకే, అందుకని ఇక్కడ ఏదైతే ఫామ్ క్రియేట్ చేసామో దానికి ఒక పేరు పెట్టుకున్నాం. చూడండి, మై ఫామ్, ఒక పేరు పెట్టుకున్నాం, మై ఫామ్ అని చెప్పి. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ టేబుల్ ట్యాగ్స్. ఇక్కడ మనం ఇదిగోండి నేమ్. ఓకే, సో ఇదిగోండి నేమ్, దాని పక్కనే ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, అండ్ ఖచ్చితంగా దానికి ఒక పేరు పెట్టుకున్నాం, నేమ్ అని చెప్పి. ఓకే, చూడండి మనం క్రియేట్ చేసే ప్రతి HTML ఎలిమెంట్ కూడా ఒక పేరు పెట్టుకుంటూ వస్తున్నాం. ఇంత ముందు వరకు కూడా మనం నేమింగ్ మీద ఎక్కువగా స్ట్రెస్ చేయలేదు, మనకు అంత అవసరం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే DHTML రాయాలనుకుంటున్నామో, ఎప్పుడైతే మన వెబ్ పేజ్ లోని ఎలిమెంట్స్ అన్ని స్క్రిప్టింగ్ యాక్సెస్ చేయాలనుకుంటుందో అప్పుడు ప్రతి ఎలిమెంట్ కి ఒక పేరు పెట్టాలి. అందుకనే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటే ఇదిగోండి ఈ టెక్స్ట్ బాక్స్ వచ్చింది కదా, దీనికి ఒక పేరు పెట్టామన్నమాట, ఆ పేరే నేమ్. మన రిఫరెన్స్ మనకు అర్థం అవడం కోసం పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ అలానే రెండో టెక్స్ట్ బాక్స్ ఈమెయిల్ ఉంది కదా, సో ఈమెయిల్ కోసం ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బటన్, టెక్స్ట్ ఫీల్డ్, దానికి నేను పెట్టుకున్న పేరు ఈమెయిల్. అలానే మూడోది ఏంటి, జిప్ కోడ్. సో జిప్ కోడ్ అనే టైటిల్ కి నేను ఒక టెక్స్ట్ ఫీల్డ్ ని క్రియేట్ చేశాను, అండ్ ఐఎమ్ గివింగ్ ద నేమ్ యాజ్ జిప్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఏ డ్రాప్ డౌన్ మెనూ. ఓకే, సో కంట్రీకి సంబంధించిన డ్రాప్ డౌన్ మెనూ ఉంది కదా, సో కంట్రీకి సంబంధించిన డ్రాప్ డౌన్ మెనూ పెడుతున్నాను. అండ్ ఖచ్చితంగా చూడండి, ఈ డ్రాప్ డౌన్ మెనూకి నేను పేరు పెట్టాను కంట్రీ అని. ఓకే, ఇలా ఖచ్చితంగా ప్రతి ఫీల్డ్ కి కూడా మనం పేరు పెట్టాలి. రైట్, సో ఇక్కడ ఈ కంట్రీలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ప్రతి ఆప్షన్ ఒక వాల్యూ మన రిఫరెన్స్ కోసం ఇచ్చుకోవాలి. ఓకే, -1 అంటే మనం ఇంకా సెలెక్ట్ చేయలేదు అని, 1 అంటే ఫస్ట్ ఐటమ్ అని, 2 అంటే సెకండ్ ఐటమ్ అని, 3 అంటే థర్డ్ ఐటమ్, 4, 5, 6 ఇలా మనకు నచ్చిన విధంగా మనం పేర్లు పెట్టుకోవచ్చు. ఆర్ మీకు కనుక ఓపిక ఉంటే ఇక్కడే ఈ ఫస్ట్ ఆప్షన్ కి వాల్యూ USA, సెకండ్ ఆప్షన్ కి వాల్యూ UK, థర్డ్ ఆప్షన్ కి UK, ఆప్షన్ ఇండియా, ఇలా మనం రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ సెలెక్ట్ ట్యాగ్ ద్వారా మనం ఈ డ్రాప్ డౌన్ మెనూని క్రియేట్ చేసాం. అండ్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో వీఆర్ క్రియేటింగ్ ఏ సబ్మిట్ బటన్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ బటన్ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఫామ్ లో ఈ ఫీల్డ్స్ అన్ని ఎంటర్ చేసి ఈ సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తరువాత ఏం చేయాలి అనేది ఇక్కడ రాసాను. చూడండి, మళ్ళీ పైకి వచ్చాను. ఇక్కడ ఫామ్ యాక్షన్ అంటే ఇక్కడ సర్వర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్లే ముందు ఆన్ సబ్మిట్, ఎప్పుడైతే నేను సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేస్తానో కాల్ ఏ ఫంక్షన్ కాల్డ్ వ్యాలిడేట్. వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ని పిలవండి. ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఏవైతే ఇందాక మనం చెకింగ్స్ చేసామో అవన్నీ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత దిస్ వ్యాలిడేట్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఓకే, వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ఏంటంటే అన్ని చెకింగ్స్ జరిగి అంతా బాగానే ఉంది అని అనుకుంటే దట్ పర్టికులర్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఎక్కడ ఏ మిస్టేక్ ఉన్నా సరే దట్ వ్యాలిడేట్ ఫంక్షన్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, సో ఎప్పుడైతే ఈ వ్యాలిడేట్ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుందో దెన్ ఓన్లీ దిస్ ఫామ్ విల్ బి సబ్మిటెడ్ టు సర్వర్.
ఎప్పుడైతే ఈ వ్యాలిడేట్ ఫంక్షన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుందో ఈ ఫామ్ అనేది సర్వర్ కి సబ్మిట్ అవ్వదు. ముందే మనం ఇక్కడ వ్యాలిడేషన్ చేసి ఇక్కడే దాన్ని ఆపేస్తున్నాం. ఓకే, అందుకని ఎప్పుడైతే మనం ఆన్ సబ్మిట్, ఓకే దిస్ ఈస్ అన్ ఈవెంట్, మనం ఇందా చెప్పుకున్నాం కదా ఈవెంట్స్ అని చెప్పి, అలాంటి ఒక ఈవెంట్ అన్నమాట. ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేస్తానో దెన్ ఐ కాల్ ఏ ఫంక్షన్ కాల్డ్ వ్యాలిడేట్. ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ పిలువబడుతుంది. వ్యాలిడేట్ ఫంక్షన్ పైన ఉంటుంది, మన జావా స్క్రిప్ట్ లో రాసుకుంటాం. అది చెకింగ్స్ చేసి అన్ని కరెక్ట్ గా ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైతే వ్యాలిడేట్ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుందో దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, దెన్ దిస్ ఫామ్ విల్ బి సబ్మిటెడ్. అదర్వైజ్ ఇక్కడే ఉండిపోతుంది, వెళ్ళదు, సబ్మిషన్ వెళ్ళదు. ఓకేనా? సో వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ వ్యాలిడేట్. వ్యాలిడేట్ అనే ఫంక్షన్ మనం పిలుస్తాం. ఇక ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఓకే, సో బ్రీఫ్ గా చెప్తాను చూడండి. ఇక్కడ మనం స్క్రిప్టింగ్ రాస్తాం పైన. ఈ స్క్రిప్టింగ్ లో మనం చూడండి ఫంక్షన్ వ్యాలిడేట్, ఇది మనం రాసుకున్న ఫంక్షన్. ఆల్రెడీ మనం మన స్క్రిప్టింగ్ చివరిలో చెప్పుకున్న ఫంక్షన్స్ గురించి. వీఆర్ కాలింగ్ ఏ ఫంక్షన్ వ్యాలిడేట్, సో వీఆర్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్ వ్యాలిడేట్. ఇక్కడ ఇక ఏమేం చేస్తున్నాం అంటే చూడండి, ఏ విధంగా మనం యాక్సెస్ చేయాలి మన HTML లోని ఫీల్డ్స్ అంటే దిస్ ఈస్ ద సింటాక్స్. ఈ విధంగా మనం యాక్సెస్ చేయాలి. టాప్ మోస్ట్ యాక్సెసింగ్ ఎలిమెంట్ మనకి ఏంటంటే డాక్యుమెంట్స్. ఓకే, ఇదంతా కూడా ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ లో ఉంటుందని చెప్పాను కదా. సో టాప్ మోస్ట్ ఎలిమెంట్ మనకి ఏంటంటే డాక్యుమెంట్ అన్నమాట. సో ఈ డాక్యుమెంట్ లోని ఈ పర్టికులర్ ఫామ్ లోని ఈ పర్టికులర్ ఫీల్డ్ యొక్క వాల్యూని నేను చెక్ చేయబోతున్నాను. ఓకే, సో డాక్యుమెంట్ అంటే ఈ డాక్యుమెంట్, అండ్ ఐఎమ్ రిఫరింగ్ ద ఫామ్ యాజ్ మై ఫామ్. మై ఫామ్ ఏదైతే నేను క్రియేట్ చేశానో ఆ ఫామ్ లోని నేమ్ అనే ఫీల్డ్ యొక్క, ఈ నేమ్ అనేది ఏంటి, మనం ఇక్కడ ఇచ్చుకున్నటువంటి నేమ్. ఇగో చూడండి, దిస్ వన్. ఓకే, అండ్ యూఆర్ కాలింగ్ దిస్ వన్. ఆ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క పేరు, ఆ టెక్స్ట్ ఫీల్డ్ యొక్క ఐడి అలానే మనం పిలవాలి. ఓకే, సో ఈ పర్టికులర్ ఫామ్ లోని ఈ పర్టికులర్ ఫీల్డ్ యొక్క వాల్యూ అంటే ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో మీరు ఎంటర్ చేసేటువంటి డేటా, అది గనక నల్ అయితే అంటే ఏమీ ఇవ్వకపోతే, నేను ఫస్ట్ చేశాను చూసారు అదనమాట, ఏమీ ఇవ్వకపోతే వెంటనే ఒక అలర్ట్ ని డిస్ప్లే చేస్తుంది, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్. మీరు ఇందాక గమనించారు చూడండి, నేను ఏం ఎంటర్ చేయకుండా సబ్మిట్ కొట్టాను, వెంటనే ఒక అలర్ట్ వచ్చింది, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్. ఓకే అని చెప్పడంతో పాటుగా నా కర్సర్ ని తీసుకెళ్లి ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో పెట్టి, మీరు గమనించండి, ఓకే కొట్టిన వెంటనే కర్సర్ ఎక్కడికి వెళ్ళదు చూడండి, వెంటనే ఆ టెక్స్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే నేను ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో డేటా ఏమీ ఎంటర్ చేయలేదో ఒక అలర్ట్ ని డిస్ప్లే చేయడంతో పాటుగా ఈ ఫోకస్ అనే ఫంక్షన్ ఏంటంటే కర్సర్ అక్కడ తీసుకెళ్లి పెట్టింది అనమాట. వెంటనే ఈ డాక్యుమెంట్ లోని ఈ ఫామ్ లో ఈ ఫీల్డ్ దగ్గరికి ఫోకస్ చేయి, అక్కడ డేటా ఎంటర్ చేయమని చెప్పు, అందుకని అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది, మీరు గమనించండి. ఓకే, నేను రిఫ్రెష్ చేస్తున్నాను, అసలు ఏమి చేయనప్పుడు అక్కడ కూడా కర్సర్ ఉండదు, మీరు గమనించవచ్చు. నేను ఎప్పుడైతే సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తానో అలర్ట్ తో పాటుగా నా ఫోకస్ అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేయాల్సిన వాల్యూ ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేయాలని చెప్పడం కోసం వెంటనే కర్సర్ అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ ఫోకస్. ఈ ఫోకస్ అనే ఫంక్షన్ వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఫస్ట్ చేసిన వ్యాలిడేషన్ ఏంటంటే మన ఈ ఫీల్డ్ లో వాల్యూ గనక నల్ ఇచ్చామా లేదా, ఒకవేళ నల్ ఇస్తే గనక వెంటనే అలర్ట్ డిస్ప్లే చేసి ఫోకస్ అక్కడికి పెట్టి అండ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ మొత్తం ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒక్క దగ్గర మనకి తేడా వచ్చినా సరే మొత్తానికి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మొత్తం ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉంటే 4, 5 ఉంటే 5, 10 ఉంటే 10, ఎన్ని ఉంటే అన్ని కరెక్ట్ గా రావాలి. ఏ ఒక్క దాంట్లో తప్పు ఉన్నా సరే దట్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే, అలానే ఇదిగోండి ఈమెయిల్ వాల్యూ, ఏమి ఇవ్వకపోతే ఎంటర్ చేయి. ఓకే, ఒకవేళ ఈమెయిల్ వాల్యూ ఇచ్చి నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే మనం ఏదో ఇచ్చిన తర్వాత దాంట్లో మనకి @ అనేది ఉందా లేదా, డాట్ అనేది ఉందా లేదా, మీకు సింటాక్స్ చెప్పాను కదా. సో name@domain.com జనరల్ గా ఇలా ఉంటుంది మనకి సింటాక్స్. అలా ఉందా లేదా వెరిఫై చేయడం కోసం మనం ఇచ్చిన ఈమెయిల్ ఐడిలోని వాల్యూలో @ అనేది ఉందా లేదా, డాట్ అనేది ఉందా లేదా మనం ఇక్కడ వెరిఫై చేస్తున్నాం. ఓకే, సో @ కానీ డాట్ కానీ లేకపోతే ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఈమెయిల్ ఐడి అని మళ్ళీ ఫోకస్ అక్కడికే షిఫ్ట్ అవుతుంది. రైట్, ఒకవేళ అంతా కరెక్ట్ గా ఉంది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మనం జిప్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ జిప్ నల్ ఉన్నా లేకపోతే మనం ఇచ్చిన జిప్ నంబర్ కాకపోయినా, ఒకవేళ మనం ఇచ్చిన జిప్ లో కనుక 6 డిజిట్స్ లేకపోయినా వెంటనే మనకి ఎర్రర్ వచ్చేస్తుంది.
ఇక్కడ మనం 3 చెకింగ్స్ చేస్తున్నాం. ఒకటి జిప్ ఇవ్వకపోయినా, ఓకే, వాల్యూ కనుక నల్ అయితే, ఆర్ జిప్ లో ఇచ్చింది నంబర్ కాకపోయినా ఈజ్ నాట్ ఏ నంబర్ ఈజ్ ఎ ఫంక్షన్. ఓకే, మనం ఇచ్చిన వాల్యూ నంబర్ అవునా కదా చెక్ చేస్తుంది. మనం ఇచ్చింది నంబర్ కాకపోయినా, మనం ఇచ్చిన జిప్ యొక్క లెంగ్త్ 6 డిజిట్స్ లేకపోయినా వెంటనే ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, వెంటనే మన ఫోకస్ అక్కడికి షిఫ్ట్ అవుతుంది, మనల్ని జిప్ కోడ్ ఎంటర్ చేయమంటారు కరెక్ట్ గా. అది కూడా అయిపోయింది అనుకోండి, చివరిగా మన కంట్రీ సెలక్షన్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ విధంగా కంట్రీ సెలక్షన్ చేసుకుంటున్నాం. ఏమీ సెలెక్ట్ చేయలేదు అనుకోండి -1, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే 1 2 3 వస్తుంది. అలానే ఏమీ సెలెక్ట్ చేయకపోతే కంట్రీని సెలెక్ట్ చేసుకోమంటాం. ఈ విధంగా అన్ని విధాలుగా అన్ని ఎలిమెంట్స్ ని మనం వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత అన్ని ఓకే అనుకుంటే ఎక్కడ కూడా మనం లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకపోతే ఎట్ ద టైం వీ కెన్ డిస్ప్లే అవర్ ఫామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి అప్పుడు మాత్రమే మనం ట్రూని రిటర్న్ చేస్తాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, పైన అన్ని వ్యాలిడేషన్స్ చేసిన తర్వాత ఎక్కడా కూడా మనకి తేడా రాకపోతే లాస్ట్ కి మనం సక్సెస్ఫుల్ గా ఫామ్ ని సబ్మిట్ చేసినట్లుగా ఒక మెసేజ్ చూపించి మనం ఈ ఫంక్షన్ కి ట్రూ రిటర్న్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకి ట్రూ అనేది రిటర్న్ అవుతుందో, ఈ వ్యాలిడేట్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం కదా, ఇది ట్రూని తెచ్చుకుంటది. సో ఎప్పుడైతే ఈ ఆన్ సబ్మిట్ ట్రూ వాల్యూ వస్తుందో ఎట్ దట్ టైమ్ ఓన్లీ ద ఫార్మ్ విల్ బి పుష్ టు ద సర్వర్. అప్పుడు మాత్రమే సర్వర్ కి ఈ ఫామ్ అనేది చేరవేయబడుతుంది. చూడండి పైన ఎన్ని రకాలుగా మనం వ్యాలిడేషన్ చేస్తున్నామో, ఎన్ని రకాల చెకింగ్స్ చేసామో. ఓకేనా, సో ఇన్ని రకాలుగా చెకింగ్స్ చేసిన తర్వాతే మనం అన్ని బాగున్నాయి అనుకుంటేనే మనం వ్యాలిడేషన్ చేస్తాం. ఓకేనా, సో ఇది బ్రీఫ్ గా ఫామ్ వ్యాలిడేషన్ గురించి. రేపు మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం ఇంకొకసారి ఎలాబొరేట్ గా చూద్దాము. జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను చూపించాను. ఓకేనా, సో ఈ విధంగా ఎప్పుడైతే మనం డేటాని పంపించాలనుకుంటామో సర్వర్ కి, ఆ పంపించే ముందే క్లయింట్ సైడే మనం ఈ విధంగా వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ద క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. దీనివల్ల మనకి బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. ఓకేనా, సో ఇదమ్మా మనకి వాళ్ళకి DHTML. అర్థమైందమ్మా అందరికి? ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న? ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ రేపు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. రేపు మళ్ళీ మీకు నేను డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. జస్ట్ మీకు అర్థమవడం కోసం బ్రీఫ్ గా చెప్పాను. ఓకేనా, సో ఇంపార్టెన్స్ అన్నమాట, అంటే క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ఇంపార్టెన్స్ తెలియడం కోసం నేను ఇక్కడ మీ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రేపు మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ ఎగ్జాంపుల్ చూద్దాం. అర్థమైందమ్మా డేటా వ్యాలిడేషన్ ఎలా జరుగుతుందో మనకి క్లయింట్ సైడ్? ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న? ఓకే రైట్.